హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుహి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఫిష్ తవా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, 5 ఎండుమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడు దోరగా ఫ్రై చేసుకుంటేనే మనకి ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుని కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక ఉల్లిపాయ, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లము, నిమ్మకాయ చెక్క, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనం వేయించుకున్న మసాలా దినుసులు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ని తీసుకొని ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే చేప అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది కాబట్టి చేప టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాని తయారు చేసుకుందాం వచ్చేయండి. మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బబుల్స్ లేకుండా. ఇలా కలుపుకొని మనం ఏదైతే ఫిష్ ఉందో ఆ ఫిష్కి మనకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇప్పుడు ఇది బాగా మసాలా అనేది దీనికి అప్లై చేసేసుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా అప్లై చేసేసుకోవాలి. మీకు కావాలితే ఇదే ఫ్రై నార్మల్గా కూడా ముక్కలు కోసి కూడా చేసుకోవచ్చండి. సో చూసారు కదా, మొత్తం మసాలా అనేది ఇలా పట్టించాలి. ఇలా పట్టిస్తే మనకి తవా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఫిష్ అనేది మనం ఫ్రై చేసేసుకుందాము. ఇదైతే అసలు మీరు హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. 35 మినిట్స్ వరకు దీన్ని అటు ఒక 15 నిమిషాలు, ఇటు ఒక 15 నిమిషాలు అలాగే మనం ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. లేదంటే కనుక లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది, లోపల ఉడకదు, పైన ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇలాగ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకుని ఒక 30 మినిట్స్ 15 మినిట్స్ ఏమో ఇటువైపు, 15 మినిట్స్ ఏమో అటువైపు ఉంచుకుంటే మన తవా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ఒకవైపు అయితే అయిపోయింది, మరోవైపు కూడా ఇలా కాల్చుకుంటే మన ఫిష్ తవా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఇది అన్నంలోకి కానీ అలాగే చపాతీలోకి అయితే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.